మన లైఫ్‌లో కొంతమందుంటారు. వాళ్ళకి ఎంత వివరించినా అస్సలు అర్థం చేసుకోరు. పైగా మన మాటల్ని తప్పుగా తీసుకొని మనతోనే గొడవకి దిగుతారు. అలాంటి వాళ్ళతో వాదించి గంటలు గంటలు మీ టైంని, మీ ఎనర్జీని వేస్ట్ చేసుకొని చివర్లో తలనొప్పి తెచ్చుకున్న రోజులున్నాయా? అయితే మీరు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అనవసరమైన చోట మీ విలువైన కష్టాన్ని తాకట్టు పెడుతున్నారు. ఎందుకలా చేయకూడదో ఈ చిన్న కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒకరోజు అడవిలో ఒక సింహం ప్రశాంతంగా కూర్చొని ఉంది. అటువైపుగా బురదలో దొర్లి వచ్చిన ఒక పంది ఆ సింహం దగ్గరికి వచ్చి, "ఓ సింహం, నీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయి" అని సవాల్ చేసింది. "ఈరోజు మన ఇద్దరిలో ఎవరో ఒకరే తేలిపోవాలి. నాతో బురదలోకి రా" అని గట్టిగా అరుస్తూ గట్టిగా సవాలైతే చేసింది. సింహం దాని వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికైతే లేచింది. అది చూసిన పంది, "ఏంటి, భయపడి పారిపోతున్నావా?" అని అన్నది. "అడవికి రాజువు కదా, నాతో ఫైట్ చేయడానికి నీకు భయమా?" అని ఎగతాళి కూడా చేసింది. అప్పుడు సింహం వెనక్కి తిరిగి ఇలాగంది, "చూడు, నేను నీతో ఫైట్ చేస్తే నిన్ను క్షణాల్లో చంపేయగలను. కానీ నేను నీతో బురదలోకి దిగి ఫైట్ చేస్తే నా ఒంటికి కూడా బురద అంటుకుంటుంది. నీకు బురదలో దొర్లడం అంటే ఇష్టం కాబట్టి నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావు. కానీ అడవికి రాజునైన నేను బురద పూసుకొని నిలబడితే నా స్థాయి పడిపోతుంది. నీతో గెలిచినా నేను ఓడిపోయినట్టే. అందుకే నీతో గొడవ పడే టైము నాకు అస్సలు లేదు" అని చెప్పి రాజసంగా వెళ్ళిపోయింది. ఈ స్టోరీలో సింహంలాగే మీ లైఫ్లో కూడా మీకు ఒక స్థాయి ఉంటుంది, ఒక క్లారిటీ కూడా ఉంటుంది. కానీ ఆ బురదలో ఉన్న పందిలాంటి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు. అదే టాక్సిక్ పీపుల్. వాళ్ళకి నెగిటివిటీలో బతకడం అంటే చాలా ఇష్టం. వాళ్ళకి గొడవలు పడడం అంటే ఇంకా ఇష్టం. వాళ్ళు మిమ్మల్ని కూడా ఆ నెగిటివిటీ అనే బురదలోకి లాగాలని చూస్తారు. మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలని, వాళ్ళతో వాదించి నెగ్గాలని ఆ బురదలోకి దిగితే వాళ్ళకు పోయేదేమీ లేదు. కానీ మీ ప్రశాంతత అయితే పోతుంది. మీ టైం, మీ ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతుంది. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అంటే ఒక గోడకి తల బాదుకోవడం లాంటిది. నెత్తురు కారేది మీకే, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి కుక్క మురిగినప్పుడు మనం తిరిగి అరవలేం. మీ కష్టాన్ని, మీ ఎనర్జీని మీ లక్ష్యాల మీద, మీ ఎదుగుదల మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. పిచ్చివాగుడు వాగే వాళ్ళకి మీ సైలెన్స్ మాత్రమే అసలైన సమాధానం కావాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఇగ్నోర్ చేసి సింహంలాగా మీ దారిలో మీరు రాజసంగా ముందుకు వెళ్ళిపోండి. ఈ వీడియోలో చెప్పిన పాయింట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈ రోజు నుంచి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ని వదిలేస్తాను అని మీకు అనిపిస్తే కామెంట్స్లో "ఐ ఆమ్ ఫోకస్డ్" అని మాత్రం రాయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ అయితే వస్తాయి.